హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతూస్ వరల్డ్. సో అందరికీ తెలిసినట్టే, అందరూ అడుగుతున్నట్టే, లైక్ నేను యూఎస్ ఎప్పుడు వెళ్తున్నాను, అసలు నాకు ఏమైంది, ఫేస్ ఎందుకు అట్లా అయిపోయింది, ఇంకా ఇండియాలోనే ఎందుకున్నాను, 45 days అని చెప్పిన ట్రిప్ ఎందుకు ఇంతగానం ఎక్స్టెండ్ అయిపోయింది అని ఇట్లా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు యూట్యూబ్ కమెంట్స్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ రిక్వెస్ట్లలో. సో ఐ వాంట్ టు క్లారిఫై ఎవ్రీథింగ్. సో ఒక క్లారిటీ ఇస్తూ ఒక వీడియో చేద్దామని అయితే ఈ వీడియో స్టార్ట్ చేశాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు వై అనే క్వశ్చన్ కి నా దగ్గర ఒక్క ఆన్సర్ లేదు. ఐ హావ్ మల్టిపుల్ రీజన్స్ దట్ వై ఐ హావ్ ఎక్స్టెండెడ్ దిస్ ఇండియా ట్రిప్. సో నేను ఒక్క హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతుంటే ఓకేలే తగ్గిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్నేమో. బట్ అసలు నేను ఫస్ట్ జూన్ 15th 16th వెళ్ళాలి యుఎస్ఏకి. కాకపోతే ఇంకప్పుడు పెద్దనాన్న అలా అవ్వడం వల్ల ఇప్పుడే ఎందుకు వెళ్ళిపోవడం, నేను కూడా చాలా లో ఉన్నా అని చెప్పేసి ఐ హావ్ ఎక్స్టెండెడ్ ఇట్ టు July 3rd. బట్ July 3rd కూడా ఎందుకు వెళ్ళలేదో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నా మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఈ షోల్డర్ ప్రాబ్లం అనమాట. అసలు యాక్చువల్గా నేను జాన్లోనే ఇండియా రావాలి. ఈ షోల్డర్ పెయిన్ నేను భరించలేక అసలు వచ్చేద్దాం ఇండియా వచ్చి చూపించుకుందాం అని అనుకున్నాను. బట్ దెన్ అది కొన్ని రోజులకి ఓకే ఓకే తగ్గిపోతుంది అని అనిపించి ఓకే లైట్ తీసుకున్నాను నేను. సో అసలు ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఈ షోల్డర్ ఆర్ నెక్ పెయిన్ వాట్ ఎవర్. సో నేను యుఎస్ లో ఉన్నప్పుడు నేను కాలేజ్ లో పార్ట్ టైం చేస్తుండే, మీ అందరికీ తెలిసినట్టే. సో మాది ఏంటంటే మొత్తం డైనింగ్. సో రోజుకి ఒక 2000 ఆర్డర్స్ ఈజీగా వస్తాయి అనమాట. అందులో నేను షిఫ్ట్ లో ఉన్నప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1000 ఆర్డర్స్ అట్టే ఉంటాయి. అండ్ నేను ఫస్ట్ టైం లో చేసిందంతా కూడా డ్రింక్స్ పట్టడం అనమాట. లైక్ మనకి ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా ఇంత పెద్దవి, వాటిలో కింద నుంచి ఐస్ ఫిల్ చేసి ఇట్లా డ్రింక్స్ పడుతూనే ఉండాలి. 2 హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా వర్క్ అవుతూనే ఉంటాయి అనమాట అక్కడ ఉన్నంత సేపు. సో మేము ఏంటంటే అప్పుడు స్వాప్ కూడా చేసుకునే వాళ్ళం కాదు. వన్స్ మేము వెళ్ళినామంటే షిఫ్ట్ 6 hours ఉన్నా, 8 hours ఉన్నా, 4 hours ఉన్నా డ్రింక్స్ చేస్తుండే. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుంటుండే వాళ్ళం అంతే. సో దానివల్ల ఏమైపోయింది, ఈ షోల్డర్స్ హ్యాండ్ ఎప్పుడు కూడా ఇట్లా ఇట్లా వర్క్ చేస్తూనే ఉండడం వల్ల అప్పుడు చేసిన రోజులు బాగానే ఉంది. బట్ డిసెంబర్ లో మనకి స్ప్రింగ్ బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు నేను ఆపేసా కాబట్టి 1 month బ్రేక్ కాబట్టి చేయలే ఆ వర్క్. అగైన్ మళ్ళీ జాన్ లో నేను ఆ వర్క్ స్టార్ట్ చేసి చేయడం వల్ల నాకు అసలు ఈ మూమెంట్ ఇస్తున్నప్పుడు ఫుల్ పెయిన్ వచ్చింది. అండ్ ఒక రోజు మనకి నిద్రలో పట్టేస్తుంది అంటారు కదా, సో అట్లనే పట్టేసింది అనమాట. నేను ఒక 2-3 days లో పోతుందిలే అని అనుకున్నా నిద్రలోనే. బట్ అది 1 week అయినా పోట్లే, 2 weeks అయినా పోట్లే, 3 weeks అయినా కానీ మెడ పట్టేసింది పోట్లేదు పెయిన్. అండ్ నేను తిరగడం కూడా ఇట్లానే టర్న్ అవుతుండే అనమాట. అసలు ఫుల్ గా ఇట్లా టర్న్ అవ్వలేకపోతుండే దాన్ని. లైక్ నెక్ టర్న్ చేయలేకపోతుండేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు నీకు ఇన్ని రోజులు ఉండడం ఏంటి, నెక్ పెయిన్ 3 weeks అవుతుంది, 1 month అవుతుంది ఇంకా తగ్గకపోవడం ఏంటి అని అంటే, సరే అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళా. అక్కడ ఎక్స్రే తీస్తారు, ఏం లేదు అని చెప్పారు, ఒక టాబ్లెట్స్ ఇచ్చినారు. బట్ నేను అవేం యూజ్ చేయలేదు. సో గ్రాడ్యువల్ గా అదే డిక్రీజ్ అయితే వచ్చింది పెయిన్. సో లైట్ తీసుకున్నాను అనమాట. బట్ ఇంకా మళ్ళీ నేను ఇండియా వచ్చిన తర్వాత స్కూటీ డ్రైవ్ చేస్తుంటే, నాకు డ్రైవ్ చేస్తుంటేనే ఐ కెన్ ఫీల్ ద పెయిన్. ఈ పార్ట్ లో నాకు పెయిన్ వస్తుంది, హ్యాండ్ అంతా ఇట్లా పైకి గుంజుతుంది. సో ఇంకా నేను స్కూటీ డ్రైవ్ చేయడం కూడా చేయలేదు మళ్ళీ. ఇంకా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎక్స్రే తీశారు, కొంచెం ఏదో మజిల్ స్పాజమ్ ఉంది ఈ వెనకాల అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. సో నేను టాబ్లెట్స్ వేసుకున్న రోజులు పెయిన్ తగ్గుతుంది, దానివల్ల నేను అంత మేజర్ ప్రాబ్లం ఏం లేదనుకున్నాను. బట్ నేను ఒక టాబ్లెట్స్ వేయడం 1 day ఆపినా కానీ ఆ పెయిన్ ఇంకా ఇంకా ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఈ గ్యాప్ లో ఏమైంది, నాకు ఇండియా రాగానే ఒక 10 days కి 1 week 10 days కి డైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనమాట. లైక్ అక్కడ ఫుడ్, ఇక్కడ ఫుడ్, టైమింగ్స్, ఇవన్నీ నిద్ర లేకపోవడము, జెట్ లాగ్, ఇవన్నీ వాటి వల్ల డైజెషన్ సరిగ్గా అవ్వలేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ఫామ్ అవ్వడము, అసలు ఏం తిన్నా వామిటింగ్స్ రావడము, ఇట్లా అవ్వడము, వామిటింగ్స్ వస్తున్నాయని అనిపించడము. అండ్ గోవా వెళ్ళినప్పుడు నేను సఫర్ అయిన హెల్త్ ఇష్యూ ఇదే. లైక్ గ్యాస్ ఫామ్ అయిపోయి అసలు ఏం తిననీయకపోవడము, నేను ఇట్లా స్ట్రైట్ గా నించోలేకపోతున్నాను అనమాట. ఇట్లా వంగిపోయేదాన్ని, ఎందుకంటే ఇట్లా నాకు బయటకు వస్తున్నట్టు అనిపించేది ఫీలింగ్. సో అట్లా అవి టాబ్లెట్స్ వాడంగానే ఆ ప్రాబ్లం అంతా క్యూర్ అయిపోయింది, అమ్మయ్య అనుకున్నా. కానీ ఈ షోల్డర్ పెయిన్ మాత్రం టాబ్లెట్స్ వేసుకున్న రోజులు తగ్గుతుంది. బట్ దెన్ మళ్ళీ స్టార్ట్ అయితుంది. నాకు అసలు ఏంటి ఏం అర్థం కాలేదు. సో సడన్ గా ఒక రోజు అసలు నేను లైక్ హ్యాండ్ ఇట్లా కూడా మూవ్ చేయలేకపోయినా అనమాట. అసలు లిటరల్ గా కొంచెం కూడా ఇట్లా పైకి అంటుంటే ఫుల్ పెయిన్ వస్తుంది అని నేను తట్టుకోలేక ఫుల్ ఏడ్చా. తర్వాత ఏమైంది, అసలు నేను ఫోన్ పవర్ బటన్ ఈ ఫింగర్ తో ఇట్లా ఆఫ్ చేద్దామని ఆఫ్ చేస్తే ఇట్లా పెయిన్ ఇట్లా అంతా పైకి వచ్చింది అనమాట. ఇదేందో సీరియస్ గా ఉంది, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని నాకు అర్థం అయిపోయింది. ఏదో రాంగ్ జరుగుతుంది, ఏదో పెద్ద ప్రాబ్లమే ఉంది అని. సో ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ రాశారు. సో ఎంఆర్ఐ తీపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇక నర్వ్ ప్రెస్ అవుతుంది నెక్ దగ్గర, సో ఆ ప్రాబ్లమే మీకు షోల్డర్ లో కూడా వస్తుంది పెయిన్.
ఒక 10 డేస్ ఫిజియోథెరపీ చేసి చూద్దాము. వర్కౌట్ అవుతదేమో, తగ్గుతదేమో అని అన్నారు. సో, 10 డేస్ ఫిజియోథెరపీకెళ్ళాను. ఓకే. నెక్ పెయిన్ మాత్రం తగ్గింది ఫిజియోథెరపీ వల్లనే అని అనుకుంటున్నా. సో, నెక్ పెయిన్ అయితే మొత్తం క్యూర్ అయిపోయింది. బట్ నాకేంది ఈ షోల్డర్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. అండ్ ఇంకా కొన్ని డేస్‌కి ఇట్లా గూడా అనలేకపోయినా అనమాట. హ్యాండ్ అసలు పూర్తిగా ఇట్లా ఇంతే. దీనికన్నా పైకి రాలేదసలు హ్యాండ్. సో, ఇంగ మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికెళ్తే ఆయనేమన్నాడంటే, "నీకు నెక్ పెయిన్ ఏం లేదమ్మా. అసలది పెద్ద ప్రాబ్లమ్ గూడా గాదు. నీకంతా కూడా షోల్డర్ పెయినే. ఏమంటారు షోల్డర్ బిగుసుకుపోయిందంటారు కదా! సో, అలా అయ్యుంటది. వెంటనే హైదరాబాద్ ఎళ్ళండి. షోల్డర్ సర్జన్ ఉంటారు. షోల్డర్ స్పెషలిస్ట్. సో, ఆయన దగ్గరికెళ్తే మీకు ప్రాబ్లమ్ ఏంటో చెప్తారు" అనంటే, ఇంకొక 2 డేస్ తర్వాత హైదరాబాద్ ఎళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ షోల్డర్ ఎంఆర్ఐ రాసారు. సో, మళ్ళీ షోల్డర్ ఎంఆర్ఐ తీపిస్తే అప్పుడు ఆయనేమన్నాడంటే, "నువ్వు చెప్పినంత పెయిన్ నాకు ఎంఆర్ఐలో అయితే ఏం కనిపించట్లేదు. అంటే నువ్వు పెయిన్ ఒక 100% చెప్తే నాకు 10% ప్రాబ్లమ్ గూడా ఎంఆర్ఐ స్కాన్‌లో కనిపియట్లేదు. సో, మేజర్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు" అని అన్నారు. సో, ఇక్కడ నాకేంది మేజర్ ప్రాబ్లమ్ ఏం లేదన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? లేకపోతే ప్రాబ్లమ్ ఏం లేకపోయినా నాకెందుకు షోల్డర్ ఇంత పెయిన్ ఒస్తుంది అని బాధగా ఫీల్ అవ్వాలా? అని ఏం అర్థం కాలేదనమాట. సో, ఇంగా సరే ఆయనైతే ఏం ప్రాబ్లమ్ లేదన్నాడు గదా! మరి ఏం చేద్దాము అనంటే ఆయన గూడా ఇంతే అన్నాడు. ఇట్లా ఇప్పుడు షోల్డర్ ఇట్లా నీకు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇట్లా బిగుసుకుపోయింది. దాన్ని మనము ట్రీట్ చేద్దాము అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఏస్తాము. దానివల్ల నీకు కొంచెం మూవ్‌మెంట్ ఒస్తుంది. ఆ మూవ్‌మెంట్ రావడం వల్ల నువ్వు ఎక్సర్‌సైజెస్ చేసుకుంటే నీకు కొంచెం ఫ్రీ అవుతది. ఒక 2, 3 మంత్స్‌కైనా గాని అని జెప్పేసి ఒక ఇంజెక్షన్ ఏసారు. అది ఏందంటే ఇక్కడేసారు. అండ్ దెన్ ఒకటి ఇక్కడ వెనకాలేసారనమాట. ఒక ఇంజెక్షనే 2 ప్లేసెస్‌లో ఏసారు. సో, దానివల్ల ఇప్పుడు 1 ½ 10 డేస్ అయితుంది కరెక్ట్‌గా ఆ ఇంజెక్షన్ ఏసి. నౌ ఐ కెన్ లిఫ్ట్. కొంచెం ఇట్లా పైకి లిఫ్ట్ చేయగలుగుతున్నా, వెనక్కి ఇట్లా అనగలుగుతున్నా. కాపోతే ఇట్లా వెనక్కంటుంటే పెయినొస్తుంది. ఆ పెయిన్ గూడా ఇంజెక్షన్ పెయిన్ అది. నాకున్న పెయిన్ అయితే పోయింది. బట్ కొంచెం ఇట్లా పైకంటున్నా గాని కొంచెం ఎక్సర్‌సైజ్ చేయడానికైతే నాకు సపోర్ట్ జేస్తుంది ఇప్పుడు నా హ్యాండ్. వాళ్ళు గూడా అదే అన్నారు. క్యూర్ అనేది నీ చేతుల్లోనే ఉంటది. నువ్వు ఎక్సర్‌సైజ్ చేసుకొని తగ్గించుకోవడమే గానీ, దానికి స్పెసిఫిక్‌గా క్యూర్ అనేది ఏం లేదు అన్నారు. ఎందుకొచ్చింది, అసలెందుకిలా అయింది అనేదైతే ఏం చెప్పలేదనమాట. వాళ్ళకి గూడా అర్థం గాలేదు. ఈ ఏజ్‌లో ఇట్లా రావడం ఏందని. సో, అది నేనైతే పార్ట్ టైమ్ వల్లనే అనుకుంటున్నా. అంత స్ట్రెయిన్ చేయడం వల్ల హ్యాండ్‌ని. సో, యాహ్! దట్స్ ద అప్‌డేట్. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే లైక్ డెంటల్ ప్రాబ్లమ్. ఇది జనరల్‌గా ఫస్ట్ టైమ్ యూఎస్ ఎళ్ళే ముందే అందరూ చేపించుకుంటారు. నేను గూడా చెకప్ చేపించుకున్నా. ఆయన జస్ట్ చెక్ జేసి "ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. పర్ఫెక్ట్" అన్నాడు. కాకపోతే నాకిక్కడ పెయినొచ్చింది. ఈ పెయిన్ ఉన్నప్పుడు ఈ పెయిన్ రావడం వల్ల ఇట్లా ఏమన్నా పాస్ అయితుందా అన్నట్టు ఆలోచించాను. అడిగితే డాక్టర్‌ని ఇయర్ ఇన్ఫెక్షన్ అయ్యుంటది. ఇయర్ డ్రాప్స్ వాడితే పోతుందని అన్నాడు. బట్ నేను ఇయర్ డ్రాప్స్ వాడినా గాని ఏం క్యూర్ అవ్వలేదు. సో, డెంటిస్ట్ దగ్గరికెళ్దాం ఒకసారి. బికాజ్ నేనసలు నోరు గూడా ఓపెన్ చేయలేకపోయినా అనమాట. తినేటప్పుడు నములుతున్నా గానీ, ఇక్కడ మొత్తం పెయినొస్తుంటే అసలు ఏంటి ప్రాబ్లమ్ అని డెంటిస్ట్ దగ్గరికెళ్తే ఆయన ఎక్స్‌రే రాసిండు. ఎక్స్‌రే తీస్తే ఏమైంది, మనకి ఇట్లా వెనకాల టీత్ ఉంటాయి గదా! జ్ఞానదంతాలు. అవి జనరల్‌గా అయితే అందరికి ఆ జ్ఞానదంతాలనేవి స్ట్రెయిట్‌గా రాకుండా కొంచెం ఇట్లా క్రాస్‌గొస్తాయి. నాకేమైంది మొత్తం ఇట్లా తిరిగినాయన్నమాట. అంటే ఈ టీత్ వైపు తిరిగేసినాయి. 2 సైడ్స్ కింద ఈ టీత్ వైపు వస్తున్నాయన్నమాట. పళ్ళు రావడం. సో, అది కూడా ప్రాబ్లమ్ అయితది. పక్కనున్న టీత్‌ని ఎఫెక్ట్ చేస్తది. ఆ 2 టీత్ కూడా తీసేయాలన్నారు. సో, ఒక 2 డేస్‌లో ఆ సర్జరీకి గూడా ఎళ్తున్నాం. బట్ అది కొంచెం క్రిటికల్ సర్జరీ అన్నట్టు అన్నారన్నమాట. బికాజ్ ఆహ్, కొంచెం అందరికి ఇట్లా వచ్చి నాకు మొత్తం ఇట్లా 180 డిగ్రీస్ తిరగడం వల్ల తెలీదది. కొంచెం క్రిటికల్ సర్జరీ అన్నట్టు అన్నారు. సో, ఇంకొక 2 డేస్‌లో ఆ సర్జరీకి కూడా వెళ్ళాలి నేను. అండ్ ఒక్కొక్క టీత్‌కి అట్‌లీస్ట్ 2 వీక్స్ గ్యాప్ ఉండాలన్నారు. ఆల్రెడీ ఇప్పుడు జులై ఎండింగ్ వచ్చింది. సో, నేను ఎళ్ళడానికి కరెక్ట్‌గా మొత్తం లెక్కేసుకుంటే 1 మంత్ ఉంది అన్నట్టు. బికాజ్ లైక్ నేను ట్రీట్మెంట్ అయిన వెంటనే వెళ్ళలేను కదా! ఒక 10 డేస్ అన్నా రెస్ట్ కావాలి. సో, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా అయిపోతే ఐల్ బి గోయింగ్ టు యూఎస్ఏ ఆన్ సెప్టెంబర్ 11థ్. లేకపోతే నేను యూనివర్సిటీని అడిగి సెమ్ బ్రేక్ తీసుకుందాం అనే ప్లాన్‌లో గూడా ఉన్నాను. ఒకవేళ సెమ్ బ్రేక్ తీసుకుంటే ఈ సెమిస్టర్ అంతా కూడా బ్రేక్ అంటే ఈ సెమిస్టర్ చదవకుండా నెక్స్ట్ సెమిస్టర్ జాన్‌లో మళ్ళీ వెళ్లి అప్పుడు చదువుతా అనమాట. లాస్ట్ ఒక్క సెమ్ ఉన్నది. సో, అలా అనుకుంటున్నాను. బట్ తెలీదు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అంతా పర్ఫెక్ట్ అయిపోయి నేనక్కడికెళ్లి ఉండగలను. నా పని నేను చేసుకోగలను. ఈ షోల్డర్ పెయిన్ గూడా ఏం రావట్లేదు. ఏం పని చేసినా అని అనిపిస్తే మాత్రం సెప్టెంబర్ 11థ్ ఎళ్తాను. అదర్‌వైజ్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ సెమిస్టర్‌కెళ్తాననమాట. సో, దట్స్ ద అప్‌డేట్. ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ అయినా, ఏవైనా గానీ కొంచెం రెగ్యులర్‌గా పోస్ట్ చేయలేకపోతున్నాను. సో, మీ అందరితో గూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. బికాజ్ లైక్ మీరందరూ కామెంట్స్‌లలో, ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్స్‌లో అన్నీ అడుగుతున్నారనమాట. ఏమైందసలు? యూఎస్ ఎందుకింకెళ్ళలేదు? ఎప్పుడెళ్తున్నారు? యూఎస్ ఎప్పుడొస్తున్నారు? అని చాలా మంది. ఇది రీజన్. అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నా గైస్. సో, దట్స్ ఇట్. ఇంకా నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.